మాతృదేవోభవ. జీవితమంతయు లౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి. జగన్మాత. జీవితమంతయు లౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి. చిత్కెళవమ్మ జీవము పోయగరమ్మ జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మ. జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1478వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 178వ భాగ్యానికి స్వాగతం పలుకుతాం. మనం 263వ నామం సర్వావస్థా వివర్జితాయై నమః అన్న దాంట్లో ఉన్నాం. 4 అవస్థలకి అతీతమైంది 5వ అవస్థ అనొచ్చు, కానీ నిజానికి అనక్కలే సర్వావస్థ వివర్జిత. అది వివర్జితావస్థ. అది జీవుడికి ఎలా ఉంటుందో చెబుతున్నారు ఇక్కడ. దేవుడికి ఎలా ఉంటుందో తర్వాత చెబుతారు. ఇక్కడ మనం 19 నామాల పాటు వరుసగా 19 నామాల్లో జీవ ఈశ్వరుల మధ్య ఉండే తత్వాన్ని, ఆ భేదాన్ని చెప్తారన్నారు. ఇదంతా జీవుడు తత్వమే. ఆ ఈశ్వరుని తత్వం అందులో వస్తుంది. మనం జీవుడు తత్వంలో ఈశ్వరుని కూడా కలిపి చెప్పుకుంటున్నాం. వ్యష్టి సమష్టి అనే భేదం తప్పితే జీవుడికి దేవుడికి భేదమే లేదు. ₹1 ₹100 తేడాయే, అంతకంటే ఏమీ లేదు. కంగారు పడక్కర్లేదు. జీవుడికి దేవుడికి ఉన్న భేదం వల్ల ₹1 ₹100. అది కూడా ఈ జీవుడు అనేవాడు నేను ₹1 అనుకుంటున్నాడు కాబట్టి. వాడు నేను ₹100లో ఒక భాగాన్ని అనుకోగలిగితే గొడవ లేదు, 100లో కలిసిపోతాడు వాడు. 100 నోట్లో 100 విడి రూపాయలు ఉన్నాయా లేదా? 100 నోట్లో 100 విడి రూపాయలు ఉన్నాయా లేదా? అలాగే సమిష్టి అనేటువంటి దేవుళ్ళు అందరు జీవుళ్ళు ఉన్నారండి. ₹100లో ₹1 తగ్గినా 100 అంటే ఒప్పుకుంటారా? వెనక నిజాం నవాబు గారు ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల నుంచి పండితులు వస్తూ ఉంటే వాళ్ళకి ₹100 సంభావన ఇచ్చేవారట. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేవారు. అక్కడేమో బ్రిటిష్ వారి పరిపాలన, ఇక్కడేమో నిజాం పరిపాలన. ఇక్కడ కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. వచ్చిన వేద పండితులకి, సాహిత్యవేత్తలకి, మాబోటిగాళ్ళకి నవాబు గారు అంటే నవాబు గారు కాదు, ఆయన రాజ్యంలో ఉండే వనపర్తి సంస్థానం, గద్వాల సంస్థానం, వీళ్ళు బ్రహ్మాండంగా పండితులను పోషించారని తెలంగాణలో మహానుభావుల సంస్థానాలు అవి. ఎంత పండితులు! గద్వాల అయితే చెప్పక్కర్లేదు అసలు. గద్వాల వెళ్ళకపోతే పండితుడు కాదనేవారు. అక్కడ హిందూ రాజులే ఉన్నారు. ఆధిపత్యం అయిందనుకోండి, ఆయన భాష నడిచింది, ఆయన వ్యవహారం, ఆయన నాణేలేవో నడిచాయి. ₹100 ఇచ్చేవారట. తీరాది ఆంధ్ర ప్రాంతానికి పట్టుకెళ్ళి సర్కారు ప్రాంతం అనేవారు. ఇప్పటికీ గోదావరి జిల్లాలో సర్కారు అంటారు. సర్కారు ప్రాంతం వెళ్ళేసరికి ₹94 అయ్యేది. వాళ్ళకి మంటెత్తిపోయేది ఆ పండితులు. ఏమిట్రా ఏడిచేవాడు 100 ఏడవకుండా 94 ఏడిచేవాడు. వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఈయన ఇవ్వడం 100 ఇచ్చారు ఇక్కడ, కానీ అక్కడికి వెళ్ళేసరికి అది నాణ్యం చెల్లక కరెన్సీలో తేడా, అమెరికాకి మనకి డాలర్ తేడా ఉన్నట్టే అక్కడ తేడా కారణంగా ₹6 తక్కువ వచ్చి 94 వస్తుంటే, తర్వాత ఎవరో ఈ బ్రాహ్మణుల యొక్క అసంతృప్తిని ఈ రాజులకు తెలియజేశారు, ఈ సంస్థానాధిపతులకి. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యో మనకి ఈ విషయం తెలీదు, లేకపోతే బ్రాహ్మణుల్ని పండితులను అంత బాధపడతామా ₹6 గురించి, ఆ గొడవంతా ఎందుకు, ఎంత ఇస్తే ₹100 అవుతుందో కనుక్కోండి అన్నారు. 116 ఇస్తే 100 అవుతుంది అన్నారు. అక్కడి నుంచి 116 ఇవ్వడం అనేది తెలంగాణలో నిజాం నవాబు పాలనలో వనపర్తి, గద్వాల వంటి సంస్థానాల్లో పండిత పోషణ కారణంగా ఏర్పడింది. ఈ 116 అక్కడికి పట్టుకెళ్ళి రాజమండ్రిలో మార్చుకోకనే ₹100 అయ్యేది. అమ్మయ్య 100 ఇచ్చాడు రా, జతమానం భవతి జతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అనేవాడు. ఇదివరకు ఏమనేవాడు, ఆ 94 వేసి సొంటికాగాడు ₹6 కోసం ఏడిచాడు వీడేం నవాబు అనేవాడు. ఆయన వాళ్ళ పద్ధతి అలాగే ఉంటుంది. వాళ్ళకి రావాల్సింది ఏదో పూర్తిగా రావాలి. బ్రాహ్మణులు అల్ప సంతోషులు, వాళ్ళకి రావాల్సింది పూర్తిగా వచ్చేస్తే వాళ్ళు ఇంకేం మాట్లాడరు అసలు. అందులో ₹1 తగ్గించినా చిక్కగా ఉంటుంది. ఆ ఒకటే ఏమైంది, ఇంకో ₹2 ఎక్కువ ఇవ్వాలి, కానీ బ్రాహ్మడికి తగ్గించడం ఏంటంటే అది గీసి బేరాలు, కుటుంబం దెబ్బతినేస్తుంది అలాంటి పనులు చేస్తే. ఎంత యజ్ఞం చేసినా దక్షిణ ప్రధానం. దక్షిణ విషయంలో బ్రాహ్మణుడిని అసంతృప్తి గురి చేయకూడదు, చాలా తప్పది. ₹1 ఎక్కువే ఇవ్వాలి. ఏమి ఇంత ఇంటికి విద్యుత్ దీపాలకేనో అందరికీ ఖర్చు పెట్టుకుని పార్టీలకు ఖర్చు పెడుతున్న వాళ్ళకి ఇవ్వలేమా ₹10? అలా ఆలోచించాలి. అందుకే పాపం వనపర్తి గద్వాల సంస్థానాధీశులందరూ అలా ఉదారంగా ఆలోచించారు. అందుకే 116 వచ్చింది. అలాగా ఇక్కడ సరిగ్గా మనం గ్రహించుకున్నట్టయితే ఈ ఈ అభ్యాసం మనం చేసినట్టయితే 5వ అవస్థలోకి చేరతాడు. జీవుడికి దేవుడికి భేదం అంతే. ఈ జీవుడు అవస్థలు ఇవన్నీ. ఆ జీవుడు ₹1, దేవుడు ₹100. 100 మంది జీవుడు కలిపితే దేవుడు అంటే సమిష్టి జీవుడు, అంతకంటే ఉంది చెప్పాల్సిందేముంది ఇంకా.
ప్రతి 100 రూపాయల నోట్లోనూ ఈ ₹1 ఉందా లేదా? అంటే దేవుళ్ళో జీవుడు ఉన్నాడు. జీవుడు విడిగా ఎలా ఉంటాడండి? పోనీ దేవుళ్ళో ఉన్నాడు అంటే ఏదైనా గిరిగిస్తారా మీరు దేవుడికి జీవుడికి? అయితే ఆ గిరిగీసిన ప్రాంతంలో దేవుడు లేడు, జీవుడు లేడు, ఎలా కుదురుతుందండి? దేవుడు పరిపూర్ణుడు ఎలా అవుతాడు? అంటే జీవుడు దేవుడు కాడు అనే మాట ఎవరు చెప్పినా నమ్మక్కర్లేదు. జీవుడే దేవుడు, తెలుసుకోవడం లేదు, అంతే తేడా. తెలిసి రామచింతన చేయవే మనసా అని త్యాగరాజస్వామి అందుకే అన్నాడు. తెలిసి అంటే అద్వైత తత్వం తెలుసుకునే అర్థం. దేవుళ్ళో జీవుడు అన్న కూడా జీవుడే దేవుడు తెలుసుకోలేకపోతున్నాడు అంతే కేవలం. ఆ మంచు కరిగిపోతే అయిపోయినట్టే. అందుకని జీవతత్వాన్ని చెబుతూ ఇంకొక మాట చెబుతున్నాడు. 5వ అవస్థ అంటే ఏమిటయ్యా అంటే జపం చర్యాం చ పాలయన్ సర్వావస్థ వివర్జిత. తుర్యావస్థ కూడా దాటినటువంటి వాళ్ళని ఏమంటారో తెలుసునండి? అవధూత అంటారండి. దత్తాత్రేయ సంప్రదాయానికి సంబంధించినటువంటి సన్యాసులు అవధూతలు. వారి గొప్పతనం అది. వాళ్ళ స్థితి ఏమిటంటే జపం చర్యాం, ఇంకా రెండో మాట ఉండదండి. అవధూత అంటే అర్థం అది. అవధూత అని పేరు పెట్టుకోగానే అవధూత కాదు. పేర్లు చాలామంది పెట్టుకుంటారు. చాలామందికి ఎంఏలు, ఎంఎస్సీలు, ఎంటెక్లో ఉన్నాయి, కానీ ఆ జ్ఞానం ఉందా అంటే అనుమానమే. ఈ పీఠాలు కూడా అంతే. అవధూత అని పెట్టుకోగానే అవధూత అనుకోకండి. వారు 2 పనులే చేయాలి, 3వ పని చేయడానికి వీలేదు. 1 జపం, 2 సత్ప్రవర్తన. ఈ రెండే నిరంతర జపంలో ఉండాలి అవధూత అంటే. ఇవో విపరీతంగా సంచారాలు చేయడం, భక్తులను కూడగట్టుకోవడం, పాదపూజలకు డబ్బులు వసూలు చేయడం, ఇది అవధూత స్థితి కాదు. ఇది మంచిది. అవధూత అంటే జపం చర్యాం చ పాలయన్ స్పష్టంగా చెప్పారు శంకరాచార్య మఠామనాయంలో. ఆ మాట చెబుతున్నాను నేను. జపం చేస్తూ కూర్చో, నీ ప్రవర్తన సరిగ్గా చూసుకో. ఎందుకంటే జపం చేయడంలో వచ్చే ఒక సౌకర్యంతో పాటు అసౌకర్యం ఏమిటి అంటే ఆయన దాన్ని ఏదో సాధన ఏదో చేస్తున్నాడు ఆయన. కానీ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన ఎప్పుడూ జపంలో ఉంటారని, కానీ ఆయన మహానుభావుడు అని చెప్పేసి ఓ నిర్ణయానికి వచ్చేసి ఇంకా ఆయన దర్శనానికి ఎగబడిపోతారు మొత్తం. ఇప్పుడు నేను ఇంకా ఏకాంతం, మౌనం, ధ్యానం, సాధన అనకుండానే ఈ నెలలను బట్టి మా ఇంట్లో దర్శనాలు పెరిగిపోయాయి మాకు. నేనేదో మొత్తం మహాతపస్సంపన్నుడిని అయిపోయానని, నన్ను చూడడమే పుణ్యమని ఒక బాగా అందరికీ ఆలోచనలు వచ్చేసి చెప్పే పట్టకుండా ఇంటికి వచ్చేస్తున్నారు. ఆయన లోపల ఏదో పనిలో ఉన్నారంటే మేము చూసి వెళ్ళిపోతామండి. అంటే ఏమిటి వీళ్ళ ఉద్దేశం? అప్పుడే ఏమొచ్చేసింది ప్రమాదం? మొత్తం గరికపాటి నరసింహరావు గారు మొత్తం వశిష్ఠ మహర్షి స్థాయిలో, రమణ మహర్షి స్థాయిలో ఆకాశం అంత ఎత్తి ఎదిగిపోయాడు. ఇంకా తపస్సంపన్నుడు అయిపోయాడు. ఆయన చూడడమే పుణ్యం. ఇప్పుడు నాకు మరింత కొత్త ప్రమాదం వచ్చింది. ఈ ఊరికే వచ్చిన వాళ్ళకి ఆశీర్వచనాలు, దండాల కంటే ప్రవచనాలు చెప్పడమే మంచిది. 10 మంది బాగుపడతారు. ఏ మాట చెప్పినా ప్రమాదంగానే ఉంది సమాజంలో. ఇక ఆయన పుణ్యాత్ముడిని, ఉపాసనా పురుషుడిని చేసి దర్శనం చాలు, దర్శనం చాలు, దర్శనం చాలు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒప్పుకున్న కార్యక్రమాలు చేస్తున్నా. నాకు ఏప్రిల్ 14 చివరి ప్రవచనం భీమవరంలో ఉంది. అంతవరకు నేను ఒప్పుకున్న ఉన్నాయి. ఏదైనా ఊరిడితే ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మొత్తం ఒక హోటల్లో ఉండనివ్వట్లేదు, వచ్చేస్తున్నారు అక్కడికి. దర్శనం పుణ్యం, దర్శనం పుణ్యం అని వచ్చేసింది ఇక్కడ. ప్రవచనం పుణ్యమన్నా పర్వాలేదు, వినడానికి వస్తారు. ఈ దర్శనానికి వచ్చినవాడు ప్రవచనానికి రాడు. అయిపోయింది అనుకుంటాడు అంతే. ఆయన చేతిలో యాపిల్ పండు ఎట్టగానే అయిపోయింది. ఇది ప్రమాదం అండి జపం. అందుకే చర్యాంచ పాలయన్ సరిగ్గా అవధూత స్థితికి ఏం చెబుతున్నారు అంటే నీ ప్రవర్తన చూసుకో, నీ ప్రవర్తన చూసుకో. ఎందుకంటే ఈ జనసాంగత్యం వల్ల మన మనస్సులో ఎటువంటి కలుషితమైన ఆలోచనలు రాకూడదు. రకరకాల కోరికలు కానీ, డబ్బు మీద ప్రేమ కానీ, అధికారం మీద ప్రేమ కానీ, ఆధిపత్య భావాలు కానీ రాకూడదు అసలు. కానీ జనసాంగత్యంలో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. దానిని తట్టుకుని అంత నిగ్రహంతో ఉండాలంటే చాలా కష్టం ఎవరికైనా. ఆ స్థితిలో ఉన్న వాళ్ళని మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడ చూసామో అక్కడే చూస్తాం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చూస్తాం అంతే. ఆయన ఎక్కడున్నాడంటే అక్కడికి పరిగెట్టుకు వెళ్ళిపోకూడదు. అసలు ఆ చూడ్డం పుణ్యం, దర్శనం గొప్ప అనే మాటలు ఈ భారతీయ ఆధ్యాత్మిక చరిత్ర నుంచి వెళ్ళిపోతే తప్ప జాతి బాగుపడదు. చూడడం వల్ల ఏమీ రాదు, దర్శనం వల్ల ఏమీ రాదు. ఆ చెప్పిన మాటలు విని మనం అన్వయం చేసుకుని ఆచరిస్తేనే వస్తుంది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం ఇవన్నీ బాగా కనిపెట్టేసింది మనమే. వెంటనే ఏమిటంటే వాళ్ళు ముట్టేసుకుంటే అయిపోతే ఇంక ముద్దెట్టుకుంటే ఇంకా అవుతుంది. మరి ఆయన చెడిపోతాడు. మొత్తం ఇచ్చిన కానుకలు, కట్నాలు, పంచులు, పళ్ళు ఆయన ఏం చేసుకోవాలి చెప్పండి. మళ్ళీ మనం ఏ దృష్టితో ఇస్తామంటే మీరు కట్టుకోవాలండి, మీరు తినాలండి, ఒక్క రవ్వ మీరు తినండి నేను చూస్తూ ఉండగా అని అడిగేవాడు కూడా ఉన్నారు. భయం ఏదో పెట్టి ఒక్క రవ్వ నా ఎదురుగా తినండి. ఏమిటి ఇదేనా పరీక్ష, నిర్బంధమా? అసలు ఎవరిని ఎవరు అభిమానిస్తున్నారో అర్థం కావట్లా. మనం అభిమానిస్తున్నామని చెబుతూ ఆయన మాట ధిక్కరిస్తున్నాము, మనం ఆయన్ని బతిమాలుతున్నాము, మన దారికి రప్పించుకుంటున్నామంటే మనం ఆయన గౌరవిస్తున్నామా, ఆయన మన గౌరవించాలని అనుకుంటున్నామా? ఇంత విచిత్రంగా ఉంటుందండి భక్తుల ప్రవృత్తి.
అందుకే నేను బాబు అభిమానులుగానే ఉండగానే భక్తులుగా మారద్దని చెబుతాను. నేను భక్తిగా మారితే చాలా ప్రమాదం ఇది. అసలు భక్తులకు కాదు, భగవంతుడు కూడా ప్రమాదం. ఏదైనా పుణ్యతిథి వచ్చిందో చూస్తున్నాం కదా, విగ్రహాల్లో మొత్తం ఇంకా 1000 బిందెల పాలు పోసేస్తున్నారు. దేవుడు ఏమైపోతాడో తెలియదు, ఆ విగ్రహం ఏమవుతుందో తెలియదు. ఇంకా భక్తి పోసేయి. నిజంగా దేవుడు వచ్చి అక్కడ కూర్చుని ఉంటే నానా యాతన పడిపోతాడండి ఈ పాలకి పేరుకి. అది విగ్రహం కాబట్టి సరిపోయింది. ఇవన్నీ మనం ఆలోచించాలి. భక్తి అంటే ఆచరణ, భక్తి అంటే యోగిత్వం, భక్తి అంటే సమానత్వం, భక్తి అంటే నిష్పక్షపాత దృష్టి, భక్తి అంటే త్యాగం, కర్మకాండ కాదు భక్తి అంటే. మంచి జపం చర్యాంచ పాలయనని చెప్పారు అవధూతకి. నువ్వు ఎప్పుడూ జపంలో ఉండు. పనులు తప్పవు. శరీరం ఉంది కదా, శరీరం మాత్రం కలు ధర్మ సాధనం. శరీరానికి ఏదో ఇంత తిండి తినాలి, ఏదో కాసేపు పడుకోవాలి, అన్నీ ఉంటాయి, అవి చేసుకో. అక్కడ ఎక్కడా కూడా జనసాంగత్యం వల్ల, ధన సాంగత్యం వల్ల, రకరకాల వ్యాపకాలు పెట్టుకోవడం వల్ల, మళ్ళీ పీఠం చుట్టూ ఈ అవధూత గారి చుట్టూ ఆసుపత్రులు, విద్యాలయాలు, రకరకాల కేంద్రాలు ఉంటేసరికి చెడిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే అవన్నీ నిర్వహణ చూడాలి, అక్కడ అధికారులను పెట్టాలి. నిజంగానండి ఈ 3 మాటలు నేను చెప్పి నువ్వు గమనించండి. అవి సరిగ్గా పాటిస్తే ప్రతి వ్యక్తి అవధూత స్థితికి చేరుకుంటాడు. సంసారంలో ఉండొచ్చు, కంగారు పడక్కర్లేదు. అవధూత అనగానే ఏదో అయిపోయి బూడిద మీద పొరలాలి అనుకోకల్లా. రమణ మహర్షిని ఈ అనుయాయులు వీళ్ళు కలిసి మొత్తం మీద కోర్టుకి ఈడిచారండి మహానుభావుని. కింద అధికారులు కొట్టుకు చచ్చి అంతటి వాణ్ణి ఆయన వెళ్ళాడు. పాపం ఆయన కోర్టుకు వెళ్ళడానికి కూడా ఎలా భావిస్తారంటే కోవెలకు వెళ్ళినట్టే భావిస్తాడు ఆయన. ఆయనకు ఆ తేడాలు ఏమి ఉండవు. అక్కడ ఆయన్ని మీది ఆశ్రమం అన్నట్ట, ఏదో ఆశ్రమం ఉండాలా అన్నట్టు ఆయన. ఎందుకంటే సన్యాసాశ్రమం అన్నారు అంటే సన్యాసాశ్రమ నిబంధనలు కొన్ని ఉన్నాయి, దాని ప్రకారం పట్టేసుకుంటారు ఆయన్ని. మీరు జుట్టు పెంచడానికి వెళ్ళలేదు, గడ్డం పెంచడానికి వెళ్ళలేదు, లేదా గోచి పెట్టుకుందుకు వెళ్ళలేదు, ఏవో చెప్పేస్తారు. అందుకని ఆయన చాలా దైవస్వరూపుడు కాబట్టి అత్యాశ్రమే అన్నాడు ఆయన. ఆశ్రమాలకు అతీతమైన అవస్థ నాది, అదే అవధూత స్థితి. ఆశ్రమాలకు అతీతమైన స్థితి అన్నాడు ఆయన. దెబ్బకి జడ్జి గారు ఏం మాట్లాడలేకపోయాడు. అయితే దాని లక్షణాలు చెప్పమన్నాడు, చెప్పాడు. ఏదొచ్చినా కాదనమండి, కోర్టుకు రమ్మన్నారు వచ్చాను, కోవెలకు రమ్మంటే వస్తాను, అంతే. ఆ జడ్జి ఆశ్చర్యపోయాడు. ఇటువంటి మహానుభావుని చూడటమే పుణ్యం అనిపించింది దానికి. ఎందుకంటే ఆ స్థితికి ఎలాగో మనం చేరలేము. అంత స్థితి అది అవధూత అంటే. అంత తేలిక ఏదో పక్కన పెట్టేసుకున్నంత మాత్రాన వచ్చే స్థితి కాదు అది. దానికి మనం చేరుకోవచ్చు అండి, అభ్యంతరం లేదు, కంగారు పడక్కర్లేదు. అదేదో విచిత్రం, జన్మాంతర సుకృతం, 1000 జన్మలు, ఇవన్నీ ఊరికే ఈ మాటికి ఈ కిరాణం పట్టికి చదవద్దండి. 1000 జన్మలు 100 జన్మలు అంటూ మనకి తెలియని మాటలే ఎక్కువ మాట్లాడతాం మనం తెలిసిన మాటల కంటే. స్పష్టంగా దానికి మంత్రజపం పనిచేస్తుంది. మంత్రజపం అంటే నామస్మరణే. మళ్ళీ ఓ గురువు, చంద్రగ్రహణం, కాలావగట్టు అక్కర్లేదు. మనకు మనమే గురువు. మనం నమ్మిందే నామం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, నమశివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ. అక్షరాలు ఎక్కట్టకండి, 8, 9, 16, 32 అనవసరం, తీసే. నీ మనస్సు నిలకడగా దాని మీద ఉంటుందా లేదా అదే ముఖ్యం. ఇన్ని అక్షరాలు ఉంటే గొప్ప, ఇన్ని అక్షరాలు ఉంటే తక్కువ, ఇది విష్ణువుదైతే ఎక్కువ, శివుడిదైతే తక్కువ, ఇదంతా మనం పుట్టించుకున్న భేదాలే ఇవన్నీ. అవి ఎక్కడా ఆ మంత్రాలు లేవు. ఇది వేదంలో ఉంది కాబట్టి గొప్పది, వేదంలో కాదు ఎక్కాల పుస్తకంలో ఉన్నా గొప్పదే. ఎక్కాల పుస్తకంలో ఉన్నంత మాత్రం తక్కువది అయిపోదు, వేదంలో ఉన్నంత మాత్రం ఎక్కువది అయిపోదు. ఈ అజ్ఞానం కూడా విడిచిపెట్టాలి. అది ఒక వస్తువు యొక్క గొప్పతనాన్ని దాని సామర్థ్యాన్ని బట్టి నిర్ణయించాలి, కానీ అది ఉన్న గ్రంథాన్ని బట్టి నిర్ణయిస్తారండి, అది చెప్పిన వ్యక్తిని బట్టి నిర్ణయిస్తారండి, చెప్పిన విషయాన్ని బట్టే వ్యక్తి గొప్పతనాన్ని నిర్ణయించాలి. దురదృష్టం ఏంటంటే లోకంలో వ్యక్తుల గొప్పతనాన్ని బట్టి విషయాల గొప్పతనం నిర్ణయం అవుతుంది. ఆయన చెప్పాడు కాబట్టి ఇది రైట్. అది రైటో కాదో వీడు బుద్ధితో ఆలోచించడు. ఎందుకంటే ఆలోచించాల్సిన అవసరం మనకు రాకూడదు. మనకి ఎంతసేపు మన కుటుంబం, మన సంసారం, మన పిల్లలు, డాక్టర్లు, ఇంజనీర్లు, డబ్బులు, ఈ ఆలోచనలు ఉండాలి. కానీ దేవుడి గురించి, జీవుడి గురించి, తత్వం గురించి పొరపాటును కూడా మనం ఆలోచించాం. ఎవరన్నా ఓ గురువుని పట్టుకుని కాడమే పడిపోతాం అంతే. ఆయన చెప్పేస్తారండి, ఆయన చూసుకుంటారండి అంతే. ఎందుకంటే మనకు ఆలోచించడం బద్ధకం. అదే మరి నీ పిల్లల గురించి నువ్వు తక్కువ ఆలోచించమ్మా అంటే అలా ఎలా కుదురుతుందండి, మా పిల్లాడే నాకు ప్రాణం, అపానం, యానం, ఉదానం మొత్తం వచ్చేసింది ఇక్కడ. మరి నిజంగా అధ్యాత్మ జ్ఞానం కావాలంటే ఈ విషయాలు వదిలేయాలి. పిల్లాడే ప్రాణం, అపానం అని మాట్లాడడం వదిలేయాలి. ఇది వదలం. మనం ఈ ఆలోచన బాగా చేస్తాం. ఈ ఆలోచన మనం కట్టిపడేస్తుందో ఆ ఆలోచనలు బాగా చేస్తాం మనం. ఈ ఆలోచనలు మనం విముక్తులు చేస్తాయో ఆ ఆలోచన చెయ్యం. కానీ అందరికీ ముక్తి కావాలి, మోక్షం కావాలి, జ్ఞానం కావాలంటారు. కాని పని చేస్తూ కావాలంటే ఎలా వస్తుందండి?
కాని పని చేస్తూ కావాలంటే ఎలా వస్తుంది? పరమాన్నం తీయగా ఉండాలంటే బెల్లం వేయాలి, ఉప్పేసి తీయగా ఉండాలంటే ఉంటుందా? కాని పని చేస్తూ చింత్యాచింత్య పదార్థం ఉద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మపరం నాన్యతు ఇది వేదాంత డిండిమక. చింత్య అచింత్య పదార్థాలు రెండు ఉన్నాయి. చింతింపదగింది, చింతింపవలసిన అవసరం లేనిది. ఇవి రెండు ఎలాంటివి అంటే విశ్రాంతి శ్రాంతిదాయకవు. నువ్వు పరబ్రహ్మ పదార్థాన్ని గురించి జపిస్తూ నామజపం చేస్తూ ఏకాంతంగా ఉన్నావా, హాయిగా ఉంటావు, నీకు విశ్రాంతిగా ఉంటావు. లేదు లోకంలో విషయాలన్నీ మాట్లాడుతూ లేదా మాట్లాడకపోయినా ఆలోచిస్తూ కూర్చున్నావా, అంతే శ్రాంతిదాయకు. చాలా శ్రమ, అలసట, ఒత్తిడి, ఆందోళన అన్నీ వచ్చేస్తాయి మిత్రమా. నీకేం కావాలో తేల్చుకో. చింత్యం బ్రహ్మ పరం నా అన్యతు. అంచేత పరబ్రహ్మ పదార్థాన్ని గురించి చింతించు. దానికి రూపాన్ని ఆసరాగా చేసుకుంటావా, నామాన్ని ఆసరాగా చేసుకుంటావా, దేనికి ఆసరా లేకుండా నీ అంతటి నువ్వు సరాసరి నెట్రాళ్ళ నిలబడతావా, నీ ఇష్టం, నీ ఓపిక. ఇది శంకరాచార్య చెప్పిన మాట. ఇది వేదాంత డిండిమక. వేదాంత డిండిమ స్తోత్రం. లౌకికమైన విషయాలు, సంసార సంబంధమైన విషయాలు, రాగద్వేషాలు, బంధువులు, మిత్రులు, గొడవలు, ఇవి ఆలోచించడం వల్ల మనస్సు పాడవుతోందన్న విషయం మనకు తెలుసుండు కూడా ఆశ్చర్యం ఏంటంటే అవి ఆలోచిస్తాం. ఇవన్నీ వదిలేసి నమశివాయ అనుకుంటే మనసు బాగుంటుందని తెలుసుండు కూడా మనం అది చెయ్యం. కానీ దేవుడు కరుణించట్లేదు అంటాం. ప్రవృత్తి లోపం ఎక్కడుంది? మనలో ఉంది. అందుకే జపం చర్యాం చపాలయం. ఆ మంత్ర జపం, మీరు నామస్మరణ ఎంత గొప్పది అంటే, మంత్ర జపం ఎప్పుడు సత్య వస్తువునే పట్టుకుంటుందండి. ఎందుకంటే మనం సత్యమని భావించి జపిస్తున్నాం. మనం వెర్రి వెంగళప్ప వెర్రి వెంగళప్ప అని జపం చేయం కదండి ఎవరును. తిట్టుమాటలు ఎవరు జపం చేయం కదండి. తిట్టుమాటలు ఎవరు జపం చేయం కదా. నీ ఇల్లు బంగారంగాను, నీ ఇల్లు బంగారంగాను అని జపం చేయం కదండి. సామెతలు, జాతీయాలు జపాల్లో పెట్టి కూర్చోం కదండి. ఖచ్చితంగా దైవస్మరణ చేస్తాం కదండి జపం అంటే. అంచేత దైవమైన మనం నమ్ముతున్నాగా, మన నమ్మకమేగా ప్రధానం అక్కడ. అది స్మరించినప్పుడల్లా మనకు నమశివాయ అంటే శివుడు గుర్తుకొస్తున్నాడా లేదా, నమో భగవతే వాసుదేవాయ అంటే విష్ణువు గుర్తొస్తున్నాడా లేదా, శ్రీమాత్రే నమః అంటే అమ్మవారు గుర్తొస్తుందా లేదా. అదే నామాన్ని అలాగే కొనసాగిస్తే మీకు అమ్మవారు లేదు, విష్ణువు లేదు, శివుడు లేదు, కేవలం నామం మీద దృష్టి ఉంటుంది. అది ధ్వని అంటారు. అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక విగ్రహాలు ఉండవు. ఇంకా విగ్రహం కేవలం ఆలంబన, తీసేయి, అయిపోయింది. ఇంకా జారిపోయే రూపాన్ని పట్టుకుని కూర్చోకూడదు, జారిపోనివ్వాలి దాన్ని. అది స్థితి. అప్పుడేమవుతుంది, ఈ మనస్సుని ఈ నిగ్రహించడం కారణం మంత్రజపం ఎప్పుడు సత్య వస్తువునే పట్టుకుంటుంది. కాబట్టి సత్య వస్తువును జపించేవాడు ఏం చెప్పినా చేసినా అది జపమే అవుతుంది. చాలా కీలకమైన మాట ఇది. సౌందర్యలహరిలో ప్రమాణం చూపిస్తాను నేను. నిత్యము జపంలో మునిగేవాడు ఏం మాట్లాడినా జపమే అవుతుంది. జ్యోతిష్కుల్లాగా వాడు జరగబోయేది చెప్పడు, వాడు చెబితే అది జరుగుతుంది. అది యోగి స్థితి. జరగబోయేది చెప్పడానికి ఊహలు చేయొచ్చు, జ్యోతిష్యం ఉంది, ఎలాగో అయితే అవుతుంది, లేకపోతే లేదు చెప్పచ్చు. కొంతమందికి చెప్పినవి జరుగుతున్నాయి, వాళ్ళ దగ్గరికి మొత్తం ఓ జనం వెళ్ళిపోతున్నారు, ఇంకా తర్వాత జనం వస్తున్నారు కదా, ఇంకేం జరిగినా జరగకపోయినా ఆయనకు బాగా వచ్చేసింది. రకరకాలు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏ జ్యోతిష్యంతో సంబంధం లేకుండా కేవలం ఎన్నికల సర్వేలు, ఊహల ద్వారా కూడా కొన్ని విషయాలు చెబుతున్నారు. కొందరు జరుగుతున్నాయి, కొందరు జరగట్లేదు. అంటే ఈ మాత్రం భవిష్యత్తు చెప్పడానికి పెద్ద దివ్యజ్ఞానం అక్కర్లేదు. ఆ దివ్యజ్ఞానం వల్ల ఉపయోగం లేదు. భవిష్యత్తు చెప్పడానికి దివ్యజ్ఞానం గొప్పది అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఒకసారి జరగబోయేదాన్ని నేను చెప్పిన తర్వాత ఇక మొత్తం మీద పడిపోతారు వచ్చి. ఈయనకు ఒత్తిడి పెరిగిపోయింది. ఇక్కడ ఈయనకి ఏదో జరుగుతుంది, అది చెప్పుకోవాలి ముందు. ఈయన జాతకం తలకిందులు అవ్వడం ఖాయం. ఒక్కసారి బాగా ఇంట్లో కోట్లు బ్లాక్ మనీ చేరిపోతూ ఉంటే ఒక అర్ధరాత్రి వాడు వస్తారు మొత్తం ఆశీర్వదించడానికి, ఆదాయ పన్ను వారు మొత్తం మూసేస్తారు బట్టికెళ్ళి. అప్పుడు ఈయన జాతకం నేను చూసుకోవాలి, నాకు గురుడు 3లో ఉండాలి, 2లోకి ఎలా వచ్చాడు మరి వచ్చేసాడు, ఏం చేద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. అప్పుడు ఈయన జాతకం ఏమిటని అందరికీ అనుమానం వస్తుంది. మరి ఆయన ఇంతమందికి జాతకాలు చెప్పేవాళ్ళకి ఆయన జాతకం తెలీదా? అది ప్రాథమిక ప్రశ్న. అయిపోయింది, మొత్తం పునాది కూలిపోయింది. ఎందుకు వచ్చింది? ఈ జ్యోతిష్యం చెప్పే మనిషి, ఈ యజ్ఞాలు యాగాలు, ఈ న్యూమరాలజీ చెప్పే మనిషికి అసలు పునాది పోయింది. ఇక్కడ అసలు ఆయనకి భగవద్ విశ్వాసం ఉందో లేదో తెలియదు, చెప్పేస్తున్నాడు అందరికీ. మొత్తం ఇంకా సవాళ్ళు చేసేస్తున్నారు. 21 రోజులు 22 రోజులు జరగకపోతే డబ్బు వాపసు, మొత్తం పక్కా వ్యాపారమే నడుస్తుంది, భయంకర వ్యాపారం నడుస్తుంది. భక్తి పేరు మీద ఎంత వ్యాపారం జరుగుతుందో నాకు 12 ఏళ్ల క్రితం తెలుసుంటే అసలు ఈ ప్రవచనమైన రంగంలోకి నేను వచ్చేవాడిని కాదు, అవధానాలా చేసుకునేవాడిని. అవధానాల మీద ఎంత వ్యాపారం లేదు. ఇప్పుడు ఇందులోకి వచ్చాం, ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఈ చుట్టూ జరుగుతున్నదంతా ఇదే, అభిమన్యుల్లా పోరాడాల్సి వస్తుంది.
అంచేత మంత్ర జపం ఒక చోట కూర్చుని పద్మాసనం వేసుకుని మనోవృత్తులు లయింపజేసి బుద్ధిని స్థిరంగా పెట్టుకుని మంత్ర జపం చేయడం ఎంత గొప్ప విషయం అంటే జపి ఏం చేసినా జపమే అవుతుంది, ఏం మాట్లాడినా జపమే అవుతుంది. ఆయన జరిగేదాన్ని చెప్పడు, ఆయన చెబితే అది జరుగుతుంది. మొత్తం వలయం తిప్పేయగలడు. ఎందుకంటే అతను ఈశ్వర స్వరూపుడు, నిరంతరం మనస్సుని ఈశ్వరులో లయం చేసేసాడు. ఏదో అప్పుడప్పుడు బయటకు వస్తే రావచ్చు, ఆ వచ్చినప్పుడు కూడా అతను అలాగే ఉంటాడు, నిర్మమో నిరహంకార అన్నట్టే ఉంటాడు. దానికే శంకరాచార్య ఏం చెప్పారు అంటే జపం జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి ప్రణామ సంవేశక సుఖమఖిలం ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయక తవ భవతు ఎన్మే విలసితం హే జగదంబే సపర్యాపర్యాయక తవ భవతు ఎన్మే విలసితం. నేను ఏం చేసినా అది నీ సేవేనమ్మా. సపర్యాపర్యాయ తవ భవతు యత్ మే విలసితం, ఎన్మే విలసితం. నేను ఏ పని విలాసంగా ఎలా మామూలుగా చేసినా సరే, సరదాగా చేసినా సరే, తీవ్రంగా గంభీరంగా చేసినా సరే, ఊరికే చెరగాటానికి చేసినా సరే, అది నీ సేవగా భావించు తల్లి. సపర్యాపర్యాయ తవ సపర్యాపర్యాయ భవతు, నీ సపర్యగది పర్యాయ పదం అమ్మ అన్నారు శంకరాచార్య. శబ్దం అలా ఉంటుంది, సపర్యా పర్యాయ పర్యా. లౌకిక కావ్యాల్లో కాళిదాసు అలాంటి ప్రయోగాలు చేస్తాడు, ఆధ్యాత్మిక కావ్యాల్లో శంకరాచార్య ఇలాంటి ప్రయోగాలు చేస్తాడు. మహాకవి ఆయన, కేవలం తత్వవేత్త కాదు, మహాకవి. శబ్దం మీద మంచి పట్టు. సపర్యాపర్యాయ సపర్ణామాకీర్ణాం అని అపర్ణ మీద శ్లోకం చెబుతారని సపర్ణాం అని మొదలు పెడతారు, అపర్ణ మీద చెబుతారు, ఆనందలాహిరిలో ఉంటుంది. ఇక్కడ సపర్యాపర్యాయ ఎలాగ జపము జల్పక. జల్పం అంటే పేలడం, జల్ప్ టు ప్రేటిల్ అంటారు ఇంగ్లీష్లో. పేలడం, నువ్వు ఏం ఏం మాట్లాడేది జపమే. ఎందుకంటే నిత్యము జపం చేస్తున్నాడు ఆయన. ఒళ్ళు మండితే ఏదో అంటాడు, అది అయి తీరుతుంది. లేదు అనుగ్రహించినా ఏదో అంటాడు, అది అయి తీరుతుంది. శిల్పం సకలమపి ముద్రా విరచన. ఆయన మాట్లాడుతున్నా కూర్చున్నా ఏదో చెయ్యి కిందికో పైకో ఏదో భంగిమ తప్పదు. ఇవన్నీ ముద్రలే. కేచరి ముద్ర, అభయముద్ర అన్నీ అదే. భైరవీ ముద్ర, ఇంకా ఇలా అంటే ఓ ముద్ర అండి, ఇలా అంటే ఓ ముద్ర అండి, ఇలా అంటే ఓటండి, ఇలా ఓటి. ఇవన్నీ ఏమిటి? ఈ చేతులు అండలేదా, కాళ్ళు అండలే, అదే అంతే, అది ముద్రే. సకలమపి ముద్ర విరచన. అన్ని రకాల ముద్రలు ఆయన భంగిమల్లోనే ఉన్నాయి. ఎలా కూర్చుంటే అలా కూర్చోం, సహజంగానే ఉంటాం. కృత్రిమంగా ముద్రలు ప్రకటించాల్సిన అవసరం మనకే ఉంది. జపోజల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన. ఎందుకంటే నిరంతరం ఎవడు మనస్సులో నమశివాయ నమశివాయ అంటూ ఉంటుందో వాడు ఏ భంగిమలో ఉన్నా అది ముద్ర, యోగముద్ర. వాడు ఏం మాట్లాడినా అది జపమే. గతి ప్రాదక్షిణ్యక్రమణం. వాడు దేవాలయానికి వెళ్ళక్కల, వాడి ఇంట్లోనే గదుల్లో తిరుగుతూ ఉంటాడు, అదంతా దేవాలయ ప్రదక్షిణమే. ఎందుకంటే ఆ గదిలో దేవుడు ఉన్నాడని ఆయన భావిస్తున్నాడు. ఆయనే దేవుడు అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. మనకు తెలియకపోతే మన కర్మ. గతి ప్రాదక్షిణ్యక్రమణం. ఆయన పక్కనున్న గుళ్ళో కూడా వెళ్ళాడు, అవసరం లేదు, ఆ ఇల్లు కూడా గుడే అని ఆయన అనుకుంటున్నాడు. తప్పేం లేదు, అనుకుంటే అవుతుంది. ముందు ఇల్లు గుడి అనుకుంటే వచ్చే సౌకర్యం ఏంటంటే శుభ్రంగా ఊడ్చుకుంటాం, గూళ్ళు అన్నీ తుడుచుకుంటాం. ఇల్లు గుడి కదా మరి. ఇల్లు అంటే ఏం చేస్తామన్నా, ఇల్లు అలకాడ చచ్చిపోతున్నాం అని గుళ్ళోకి పోతాం. ఇంటికంటే గుడి పదిలం అనేది అందుకే వచ్చింది. ఇంట్లో పని చేయడానికి బాగా బద్దకించే వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటారు, చెడ్డ పేరు రాకుండాను. ఇంట్లో పని చేయలేదు అనకుండా ఆవిడ ఎప్పుడూ గుళ్ళో ఉంటూ ఉంటుందండి, ఆయన కూడా అంతేనండి. ఇల్లు మొత్తం బూజు పట్టింది ఇక్కడ, ఇది చూసుకోవట్లేదు దంపతులు ఇద్దరూ కలిసి. గుళ్ళో కూర్చున్నట్టు, గుళ్ళో ఎవరిని ఉద్ధరించరు అనుకో. ఇల్లు ఎందుకు బూజు పట్టకుండా చూసుకోలేము? ఇంట్లో అంతా అసహ్యం తాండవిస్తోందా? స్నానం చేసిన బట్టలేమో కమోడు మీద బారేసామా? ఆరేసిన బట్టలు తీయనే లేదా? మంచం మీద దుప్పటి ఎప్పుడు మార్చామో తెలియదా? అందులో మొత్తం ధర్మాసుపత్రి సామగ్రి అంతా అక్కడే ఉందా? మనం వెళ్ళి గుళ్ళో కూర్చుని నేను రోజు విష్ణు సహస్రం 11 సార్లు చదువుతాం. ముందు పక్క దుప్పట్లు మార్చుకోమ్మా, పరమేశ్వర సంగతి తర్వాత చూద్దాం. మనందరిలో ఉన్న వ్యాధి ఇది. చేయవలసిన పని చేయము, ఏదో చేస్తాం. ఎందుకంటే దానివల్ల పేరు వస్తుంది, దానివల్ల గొప్పవాడు అంటారు, దానివల్ల మంచివాడు అంటారు. మన పాపాలు ఎవరికీ తెలియవు. గుళ్ళో ఉంటే అందరూ మంచివాళ్ళమే. అప్పుడే మనం గమనించాలి, పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ పోలీసులు కాదు, దొంగలు కూడా ఉంటారు అక్కడ. తీసుకొచ్చి నిలబడతారు. కొంచెం పెద్ద దొంగ అయితే కూర్చోబెడతారు కూడా, కాఫీ కూడా ఇస్తారు. అంటే పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళంతా పోలీసులు కానంటే గుళ్ళో ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు అవ్వాల్సిన పనే లేదు. కానీ మనం కనిపెడతాం అక్కడ. అందుకే అక్కడికి వెళ్ళి కూర్చుంటూ ఉంటాం. ఇక్కడ ఇంట్లో పని మానేసి ఎంత సుఖంగా ఉంది, పేరు వచ్చేస్తుంది బాగా. పైగా ఎవరన్నా రాకపోతే అంటాం, ఆవిడ ఏమిటో గుళ్ళోకే రాదండి, అసలు ఏమిటి రాకపోతే ఏమిటైంది, కొంప మునిగింది.
ఆవిడ ఇల్లు చూసుకోండి, శుభ్రంగా ఉంది అక్కడ. ఆ ఇంటిని గుడి చేసుకుంటుంది ఆ ఇల్లాలు. ఆ ఇల్లాలకి నమస్కారం చేయాలి మనం పార్వతీదేవిగా భావించి. ఏదో గుళ్ళోకి వెళ్ళి ఏదో చేసే కంటే ఇంటిని గుడి చేసుకునే దంపతులు మంచివాళ్ళే కదండి. మనం అలా ఆలోచించం. అందుకని చెప్పు జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి. ప్రత్యేకించి దేవుడికి నైవేద్యాలు, ఆ పేరు మీద ఓహో వంటలు, ఇక దాన్ని ప్రసాదం వండడం, అన్నం ప్రసాదం వండడం, ఇక దాని గురించి చందాలు వసూలు చేయడం, ఇదంతా కంటే నువ్వు ఎప్పుడు ఏం తింటున్నా సరే కృష్ణార్పణం తినవయ్యా పెద్ద మనిషి, సరిపోయిందని చెప్పాడు శంకరాచార్య. ఎందుకు ఈ ఆర్భాటం అంతా? దానికోసం సంస్థలు, చందాలు, వసూళ్ళు, లెక్కలు, తేగడాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆదాయ పన్ను ఎగ్గొట్టడాలు. ఏమన్నా అంటే మేము ఇదేదో చేస్తున్నామండి. అసలు నువ్వు ఎప్పుడైనా కాఫీ తాగినప్పుడు కృష్ణార్పణం అన్నావా? ఉప్మా తిన్నప్పుడు కృష్ణార్పణం అన్నావా? అన్నం తింటుంటే 2 చుక్కలు నీళ్లు జల్లి దేవుడు తలుచుకున్నావా? లేదే. శుభ్రంగా మేసినట్టు మేసేయడమే. మన ఇంట్లో ఏ నియమాలు లేవు, మన ఒంట్లో ఏ నియమాలు లేవు, మన నిత్య జీవితంలో ఏ నియమాలు లేవు. ముక్కోడు ఏకాశి నాడు వచ్చేస్తాయా మొత్తం నియమాలని? అందుకని శిల్పం సకలమభిముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి. నువ్వు ఏం తిన్నా కూడా యజ్ఞంలో ఆహుతి వేసినట్టుగా భావించవయ్యా, అన్నం తిన్నట్టుగా భావించగయ్యా. ఎంత గొప్పగా చెప్పాడమ్మా సౌందర్యలహరిలో శంకరాచార్య. ఇంతకు మించిన స్తోత్రం ఉంటుందా? ఆయనకు మించిన కవి ఉంటాడా? ఈ జీవుడు ఎందుకు శంకరాచార్యని ఏడుస్తూ ఉంటాడంటే ఇందుకు. ఇక అంతకంటే ఎవరైనా చెప్పగలరో నాకేం కనపట్ల. ఆ మాటలు మాట్లాడడమే మన అదృష్టం అంతే. అంటే దీనికి ముగింపు ఉందా? ఈ శ్లోకానికి కూడా ముగింపు వెంటనే ఉండదు. 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.